ప్రమాణ స్వీకారానికి ముందే ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఆదర్శంగా నిలిచారు యాదాద్రి భువనగిరి జిల్లా కుంట్లగూడెం గ్రామ సర్పంచ్ అన్యాల నరేష్. గ్రామంలో కొంతకాలంగా కోతుల బెడద ఎక్కువగా ఉండగా అదే సమస్య ప్రధాన అజెండాగా ఎన్నికల్లో ప్రచారం చేశారు నరేష్. గెలిస్తే సొంత ఖర్చులతో కోతుల సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. అలాగే గ్రామంలోని ప్రతి ఇంటికి ఉచితంగా మంచినీటి సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం కూడా జరగకముందే 2 హామీలను నెరవేర్చారు నరేష్. 5 ఏళ్లలో గ్రామస్తులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్స్తానని చెప్పారు. మా గ్రామంలో ప్రధానంగా కోతుల సమస్య చాలా ఉంది. ఆ సమస్యను నేను ఎన్నికలలో ప్రమాణ స్వీకారం ముందే పట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు నేను ఆల్రెడీ కోతులు 50% పట్టియడం జరిగింది. మళ్ళీ ఈ ప్రమాణ స్వీకారం ఉందని చెప్పేసి మళ్ళీ బుధవారం నాడు పెట్టుకున్నాము ప్రోగ్రాం. 1 వీక్ కంటిన్యూగా కోతుల బెడత లేకుండా ఊర్లో ఈ 5 సంవత్సరాలు కోతులు ఉండకుండా చూస్తా అని చెప్పి గ్రామంలో మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం కట్టుబడి కోతుల సమస్య లేకుండా చేస్తాను. గ్రామంలో వీధి కుక్కల్ని కూడా పట్టియడం జరుగుతుందని చెప్పాను. అది కూడా వీధి కుక్కలు పట్టియడం జరుగుతుంది. కుంట్లగూడెం స్టేజీ దగ్గర నుంచి వెళ్ళి ఊర్లో దాకా బాగా రోడ్డుకి ఇరువైపుల చెట్లు ఉన్నాయి. అది ఆల్రెడీ 50% అయిపోయింది. అది కూడా హామీ ప్రకారమే నెరవేరుస్తున్నాము.